కొద్ది నిమిషాల ముందు ఇరాన్ పార్లమెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ను క్లోజ్ చేయాలి లేదా బ్లాక్ చేయాలి అనే ఓటు వేసింది. ఇది గనుక క్లోజ్ అయిందా పరిణామాలు భయంకరంగా ఉంటాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధంలో ఇరుక్కుంటే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి. ఒకవేళ ఆయిల్ ప్రైజెస్ ఒక బ్యారెల్ కు $10 పెరిగినా మన జీడిపి 0.5% చొప్పున పడిపోయే ప్రమాదం ఉంది. చాలా పెద్ద కేయాస్ లో ఇప్పుడు మనం ఉన్నామంటే వరల్డ్ లీడర్స్ అందరూ తక్షణమే రంగంలో దిగి ఈ యుద్ధాన్ని ఆపేయాలి. ఇరాన్ వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇస్తోంది. ఇజ్రాయెల్ అయితే తగ్గడమే లేదు. అటాక్స్ మీద అటాక్స్ చేస్తూనే ఉంది. డైరెక్ట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మ్యాప్ లో కనిపిస్తున్న ఈ సముద్ర దారిని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటారు. ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రజలు ప్రతిరోజు 1,000,000 barrels ఆఫ్ ఆయిల్ ను కన్స్యూమ్ చేస్తే ఇందులో 20 లక్షల barrels ఆఫ్ ఆయిల్స్ ఒక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుండే వస్తుంది. ఇరాన్ ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద యుద్ధం వచ్చినా ఈ సముద్ర దారిని బ్లాక్ చేయలేదు. 1980s లో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కొన్ని రోజులు మాత్రమే దీన్ని బ్లాక్ చేశారు. అయితే ఇప్పుడు దీన్ని బ్లాక్ చేస్తాము అంటున్నారు. అంటే ఇరాన్ చాలా అంటే చాలా కోపంలో ఉంది. అమెరికా ఈ రోజు ఇరాన్ యొక్క నటాన్స్, ఫర్దో అండ్ ఇస్ఫాన్ న్యూక్లియర్ సైట్స్ పైన బంకర్ బస్టర్ బాంబ్స్ ద్వారా దాడి చేసినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఈ స్టెప్ తీసుకుంది. ఈ న్యూక్లియర్ సైట్స్ ద్వారా రేడియేషన్ కూడా లీక్ అవుతోంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని చాలా మంది డౌన్ ప్లే చేస్తున్నారు కానీ డెఫినెట్ గా అక్కడ లీకేజ్ అయితే ఉంది. ఏదో జరిగింది, దేన్నో దాచుతున్నారు. ఇరాన్ మిలిటరీ చాలా సీరియస్ గా అమెరికా యుద్ధంలో దూరినందుకు మూల్యాన్ని చెల్లించుకోవాలి అని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అయితే ఎవర్ లాస్టింగ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అని యుఎస్ కు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను క్లోజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ దారి గుండా సౌదీ, ఇరాన్, ఇరాక్, కువైట్, బెహ్రీన్, యుఏఈ 6 దేశాలు ఆయిల్ ను, లిక్విడ్ నేచురల్ గ్యాస్ ను సప్లై చేస్తారు. 20 మైళ్ళ వెడల్పున్న ఈ సముద్ర దారి గుండా ప్రపంచంలోనే 20% ఆయిల్ వ్యాపారం జరుగుతుంది. ఖతార్ అయితే దాదాపు 80 to 90% ఎల్ఎన్జీ ని ఈ దారి గుండానే సరఫరా చేస్తుంది. ఈ దారి గుండా ఇరాన్ చైనాకు డిస్కౌంట్ ప్రైస్ లో 90% ఆయిల్ ను సరఫరా చేస్తుంది. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కు కావాల్సిన ఎనర్జీ ఈ దారి గుండానే వస్తుంది. ఇప్పుడు ఇరాన్ బ్లాకేజ్ ఒక్కటే కాదు, మైన్స్ అండ్ బాంబ్స్ ద్వారా ఈ దారి గుండా ఏవైనా షిప్స్ వెళ్తే లేపేస్తామో అని వార్నింగ్ కూడా ఇస్తోంది. ఇరాన్ పాకిస్తాన్ పైన కూడా చాలా సీరియస్ గా ఉందండి. ఈ రోజు ప్రెసిడెంట్ పెజెష్కియాన్ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి భారత్ ఇష్యూలో ఎంట్రీ ఇచ్చి పీస్ ను తీసుకురావాలి అన్నట్లు చెప్పారు. పాకిస్తాన్ గురించి డైరెక్ట్ గా ఒక విషయం చెప్పున, పాకిస్తాన్ ఉమ్మా దేశాలను రోలర్ కోస్టర్ రైడ్ కు తీసుకెళ్లింది. యాక్చువల్లీ ఈ రోజు ఇరాన్ పైన దాడి చేయడానికి పాకిస్తాన్ ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసింది అని చాలా మంది చెప్తున్నారు. శాటిలైట్ ఇమేజరీ ఇవ్వడంలో లేదా సీక్రెట్ లొకేషన్స్ ను ఇవ్వడంలో పాకిస్తాన్ అమెరికాకు సహాయపడింది అని చాలా మంది భావిస్తున్నారు. ఒక పక్క ఆసిమ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్ తో లంచ్ చేశాడు. ఇంకొక పక్క ఇరాన్ పైన యుఎస్ దాడి చేసింది అని షెహబాజ్ షరీఫ్ ముసలి కన్నీరు కారుస్తున్నాడు. ఒక రూమ్ లో విషపాము పాకిస్తాన్ ఉంటే విషపామునే నమ్మండి అనే ఒక మహానుభావుడు చెప్పినట్లు ఇరాన్ ఇకనైనా ఉమ్మా అని చెప్పి పాకిస్తాన్ ను నమ్మడం మానేయాలి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను బ్లాక్ చేస్తే ఖతార్, బెహ్రీన్, సౌదీ దేశాలు ఎలా నష్టపోతాయి, ఈ దేశాల ఆర్థిక వ్యవస్థ ఎలా కూలిపోతుంది అనేది డీటెయిల్ గా చెప్తా. దానికంటే ముందు మీ నుండి 1 minute మాత్రమే తీసుకుంటున్నాను. అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ అమెరికన్ ఆర్మీ కోఆర్డినేటెడ్ గా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేయడానికి అడ్వాన్స్డ్ డేటా సైన్స్ ను, శాటిలైట్ ఇమేజెస్ ను అనలైజ్ చేయడానికి, డ్రోన్ ఫీడ్ ను అనలైజ్ చేయడానికి వాడి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా దాడి చేయడం జరిగింది. ప్రెసెంట్ డే లో డేటా సైన్స్ కోర్స్ మంచి డిమాండ్ ఉన్న కోర్స్. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు ఓడిన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ కోర్స్ ను సజెస్ట్ చేస్తున్నాను. ఇది స్విగ్గీ, ప్రొలఫిక్, ఫోర్సేర్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ బ్యాక్ చేసిన ఇండియాలోనే ముందంజలో ఉన్న డేటా సైన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ఫీల్డ్ లో డీప్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ కోర్సెస్ ను నేర్పిస్తారు. ఈ ప్రీమియం బ్యాచ్ లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో 10 కంటే ఎక్కువ కంపెనీస్ యొక్క రిక్రూట్మెంట్ రేస్ ఉంటుంది. ప్లేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ తో పాటు కంప్లీట్ కెరియర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ కోర్స్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ను చూడొచ్చు. ఈ కోర్స్ క్రాక్ చేసిన వాళ్ళు మిమ్మల్ని మెంటర్ కూడా చేస్తారు. కెరియర్ ట్రాన్సిషన్ చేయాలి అనుకునే వాళ్ళు దీన్ని ఆప్ట్ చేయొచ్చు. ఏ ఫీల్డ్ నుంచి అయినా ఇందులో షిఫ్ట్ అవ్వచ్చు. దీంట్లో డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మెషిన్ లెర్నింగ్, పవర్ బిఐ, జనరేటివ్ ఏఐ వంటి ఎన్నో మాడ్యూల్స్ గురించిన కోర్సెస్ స్క్రీన్ మీద ఇక్కడ చూడొచ్చు. డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేశాక ఓడిన్ స్కూల్ ద్వారా సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ జూన్ 28న స్టార్ట్ అవ్వబోతోంది. క్యూరియస్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఓడిన్ స్కూల్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. అగైన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరికి వస్తే ఈ సముద్ర దారిని బ్లాక్ చేస్తే ఇరాన్ కూడా నష్టపోతుంది కదా. ఇరాన్ యొక్క ఆయిల్ కూడా ఈ దారి గుండానే వెళ్తుంది కదా. అంటే ఇరాన్ కు పెద్ద మొత్తంలో నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఇలాంటి ఒక పరిస్థితి ఫ్యూచర్ లో వస్తుంది అని చెప్పి ఒక ఆయిల్ పైప్ లైన్ ను వేసుకుంది. కార్గ్ ఐలాండ్ లో వెలికి తీసిన ఆయిల్ ను గోరే నుండి ఇలా భూమి లోపల ఉన్న పైప్స్ ద్వారా జస్క్ పోర్టుకు తరలించి అక్కడి నుండి ఆయిల్ ను ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇరాన్. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసిన ఇరాన్ కు ఎక్కువగా నష్టం ఉండదు. బైపాస్ చేసుకుని వెళ్ళిపోతుంది. సౌదీ అరేబియా కూడా ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇరాన్ వెపనైజేషన్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చేయొచ్చు లేదా వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ ను చేయొచ్చు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను బ్లాక్ చేయొచ్చు అని చెప్పి ఈస్ట్ టు వెస్ట్ పైప్ లైన్ ను వేసుకుంది. మేబీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి
ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మ్యాప్లో చూడండి, సౌదీ యొక్క తెహ్రాన్లో ఒక ఆయిల్ వెల్ ఉంది, ఆయిల్ బాగుంది. ఈ సముద్రంలో కూడా ఒక ఆయిల్ బాగుంది. ఇక్కడ నుండి ఎక్స్ప్లోర్ చేసిన ఆయిల్ను ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ద్వారా తరలించి రెడ్ సీ ద్వారా సౌదీ ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ అయినా సౌదీ అయినా పైప్ లైన్స్తో ఎక్కువ మోతాదులో ఆయిల్ను సరఫరా చేయలేరు, అంటే ఎక్కువ వాల్యూమ్స్ ఆఫ్ ఆయిల్ను సరఫరా చేయలేరు. సౌదీకు నష్టం ఎక్కువగా ఉండకపోయినా ఖతార్, కువైట్, బెహ్రీన్ ఈ చిన్న దేశాలు, ఈవెన్ యుఏఈ కూడా, ఈ 4 చిన్న దేశాలు ఇరుక్కుంటాయి. ఈ 4 దేశాల ఆయిల్ మొత్తం ఈ దారి గుండానే వెళ్తుంది. ఈ 4 దేశాలు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను బైపాస్ చేయడానికి పైప్ లైన్స్ను వేసుకున్నారు, బట్ అవి లిమిటెడ్గానే ఉన్నాయి. ఎక్కువ వాల్యూమ్స్లో సరఫరా చేయలేరు. యాక్చువల్లీ పైప్ లైన్స్ ద్వారా ఆయిల్ను పంప్ చేసి మళ్ళీ సముద్రం గుండా తీసుకురావడానికి చాలా టైం పడుతుంది, చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాకేజ్ వల్ల చికెన్ డిన్నర్ చేసే 3 దేశాల్లో ఒకటి మన మిత్ర దేశం రష్యా. పుతిన్ పైన వద్దురా యుద్ధాలు వద్దురా, ఇరాన్ కూల్ డౌన్ అంటున్నారు, కానీ రష్యా లోపల కొంచెం ఆనందంగానే ఉంది. అంటే సాడిస్టికల్ ఆనందం కాదు. ఎందుకంటే ఇన్ని రోజులు శాంక్షన్స్తో బాధపడిన రష్యాకు ఇది మంచి వార్త. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ అయితే రష్యా నుండి ఆయిల్ను చాలా దేశాలు కొంటాయి. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో ఆయిల్ క్రైసిస్ పెరుగుతుంది, ఆయిల్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. యూరోప్, చైనా, ఈవెన్ ఇండియా దేశాలు కూడా ఎక్కువ మోతాదులో రష్యా నుండి ఆయిల్ కొంటారు. తద్వారా రష్యా యొక్క ఆదాయం అంటే రెవెన్యూ పెరుగుతుంది. ఈ డబ్బుతో యుక్రెయిన్ను దున్నడానికి రష్యాకు రకం అనేది దొరుకుతుంది. రెండవ దేశం అమెరికా. యుఎస్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ను ఇంకా వేగవంతం చేస్తుంది. ఇరాన్ ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను బ్లాక్ చేస్తే యుఎస్, యూరోప్, జపాన్ వంటి దేశాలకు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి డబ్బులను దున్నుతుంది అన్నమాట. మూడవ దేశం గుంటనక్క చైనా. చైనా ఎలా అంటే, చైనా తెలివి గురించి మనకు తెలుసు కదా, హై లెవెల్ తెలివి చైనాది. మొదటగా తానే ఒక విక్టిమ్ లాగా ప్లే చేస్తుంది. అయ్యో నాకు ఆయిల్ లేదు, మీరు అన్ని చోట్ల బ్లాక్ చేస్తే నేను ఎలా వ్యాపారం చేయాలి, నేను ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటూ విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వేరు వేరు ద్వేషాల ద్వారా డిస్కౌంటెడ్ ప్రైస్లో ఆయిల్ను కొంటుంది. ఆ తర్వాత చైనా చేసే పని ఏంటి అంటే, సౌదీ, ఖతర్, కువైట్, బెహ్రీన్ వంటి రిచ్ కంట్రీస్ దగ్గరకు వెళ్ళి చూసారా, గమనించారా, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను ఇరాన్ బ్లాక్ చేసింది, రెడ్ సీని కూడా హౌతీ బ్లాక్ చేస్తోంది. మీరు సముద్రదారిని నమ్ముకుంటే సరిపోదు, మీరు ఒక పని చేయండి, మా కంపెనీస్ ద్వారా ఆయిల్ పైప్ లైన్స్ను వేసుకోండి, లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఇన్వెస్ట్ చేయండి. మేము మీ ఆయిల్ను సముద్రదారి బ్లాక్ అయినా కూడా బైపాస్ చేస్తూ సరఫరా చేయగలము. అంటే రేపు యుద్ధం వస్తే ఇరాన్ రెడ్ సీను, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను బ్లాక్ చేసినా కూడా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్స్ ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మేము మీకు ఎటువంటి ఆటంకం రాకుండా మీ ఆయిల్ను వేరు వేరు చోట్లకు ఎక్స్పోర్ట్ చేయగలము అనే ప్రపోజల్ చైనా పెడుతుంది. యాక్చువల్లీ చైనా ఏం చేయబోతోంది అంటే, ఇది మెయిన్ మీడియాలో చెప్పడం లేదు. చైనా ఏం చేయబోతోంది అంటే, చైనా ఒక లాజిస్టిక్ రోల్ను తీసుకోబోతోంది. అంటే సౌదీ ఆయిల్ను ఉత్పత్తి చేసింది అనుకోండి, ఈ ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేసే పని మొత్తం చైనా చూసుకుంటుంది. అంటే చైనా ప్రపంచం మొత్తానికి డెలివరీ బాయ్ లాగా, లాజిస్టిక్ కంపెనీ లాగా ఒక పెద్ద రోల్ను ఫ్యూచర్లో ప్లే చేయబోతోంది. కాబట్టి ఇలాంటి బ్లాకేజెస్ చైనాను ఇంకా శక్తివంతంగా చేస్తాయి. ఆయిల్ లేదు అని చెప్పి గ్లోబల్ సప్లై చైన్ డిస్టర్బ్ అయితే వెనెజులా, రష్యా ద్వారా చైనా డిస్కౌంటెడ్ రేట్స్లో బ్రోకర్ చేసి ఆయిల్ను కొంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు చైనా ఇరాన్ దగ్గర చాలా చీప్ ప్రైస్లో ఆయిల్ను కొంటోంది. భారత్ ఆల్రెడీ రష్యా నుండి ఆయిల్ను కొంటోంది కాబట్టి పెద్దగా మనకు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అయితే గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైస్ $10 per barrel పెరిగినా కూడా మన జీడిపి 0.5% చొప్పున తగ్గే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇరాన్ యొక్క రిటాలియేషన్ ఎలా ఉండబోతోంది అంటే, ఈ మ్యాప్ చూసారా, ఈ రెడ్ కలర్లో ఉన్న పాయింట్స్ అన్ని అమెరికా యొక్క మిలిటరీ బేసెస్. ఇందులో ముఖ్యమైనవి అంటే ఇరాన్ టార్గెట్ చేసి ధ్వంసం చేయాలి అనుకున్న ఎయిర్ బేసెస్ ఏంటి అంటే, ఇరాక్లో ఉన్న అల్ అసద్ ఎయిర్ బేస్. ఆల్రెడీ ఇరాన్ జనవరి 2020లో దీనిపైన దాడి చేసింది. మళ్ళీ ఇరాన్ ఇరాక్ పైన దాడి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రెండవది కువైట్లో ఉన్న క్యాంప్ అరిఫ్జాన్, దీనిపైన కూడా ఇరాన్ దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడవది అల్ ఉదైద్ ఎయిర్ బేస్, ఇది ఖతార్లో ఉంది. దీనిపైన ఇరాన్ దాడి చేయడానికి చాలా సార్లు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఖతార్, ఇరాన్ మధ్య ఒక మంచి రిలేషన్ ఉంది. ఒకవేళ దీనిపైన దాడి చేస్తే ఖతార్ యొక్క ఆస్తి నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇరాన్ ఆచి తూచి దీనిపైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా డ్రోన్స్ ద్వారా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. నాలుగవది బెహ్రీన్లో ఉన్న నావల్ సపోర్ట్ యాక్టివిటీ. బెహ్రీన్లో చాలా మంది ప్రజలు షియా ముస్లిమ్స్ కాబట్టి దీనిపైన కూడా ఇరాన్ ఆచి తూచి దాడి చేసే అవకాశం ఉంది. ఐదవది సౌదీ అరేబియాలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్. దీనిపైన ఇరాన్ డైరెక్ట్గా దాడి చేయదు, హౌతీ ప్రాక్సీ టీం ద్వారా
మిజైల్స్ లేదా డ్రోన్స్ ద్వారా దాడి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 6వది సిరియాలో ఉన్న అల్ తాన్ఫ్ గారిసన్. దీనిపైన కూడా డెఫినెట్గా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సిరియాలో అమెరికన్ పప్పెట్ నాయకుడు కూర్చున్నాడు కాబట్టి డెఫినెట్గా హెజ్బుల్లాను యాక్టివేట్ చేసి, లెబనాన్లో ఉన్న ప్రాక్సీ టీమ్స్ను యాక్టివేట్ చేసి ఇరాన్ అల్ తన్ఫ్ గ్యారిసన్ పైన దాడి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పెజెష్కియాన్ ఈరోజు ఇండియా సపోర్ట్ కోరారండి. ఈ పని ఈయన ముందే చేసి ఉండాలి. అంటే ఇండియా యుద్ధంలో దిగాలి అని పెజెష్కియాన్ గారు చెప్పలేదు. యాక్చువల్లీ ఈయన ఏమన్నారు అంటే ఇండియా రంగంలో దిగి పీస్ మేకర్ లాగా శాంతిని తీసుకురావాలి అన్నట్లు ఇండియా ఒక ఇంటర్వెన్షన్ను కోరారు. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఉమ్మా దేశాలన్నిటినీ పాకిస్తాన్ రోలర్ కోస్టర్ రైడ్కు తీసుకెళ్ళింది. అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్తో లంచ్ చేశాడు. ఆ తర్వాత ఇరాన్ యొక్క సీక్రెట్ లొకేషన్స్ అన్నిటినీ ఇచ్చాడు. దీని గురించి ఇరాన్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, మేము కాదు. భారత్కు ఇజ్రాయెల్, ఇరాన్ 2 దేశాలు మిత్ర దేశాలే. ఇజ్రాయెల్కు అగేన్స్ట్గా భారత్ ఎప్పటికీ వెళ్ళదు. అయితే ఈ యుద్ధంలో యూఎస్తో పాటు పాకిస్తాన్ కూడా దూరింది కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ పైన కాన్సన్ట్రేట్ చేయడం మానేసి పాకిస్తాన్ పైన దాడి చేయాలి. పాకిస్తాన్ను అటువైపు నుండి ఇరాన్, ఇటువైపు నుండి భారత్, 2 వైపుల నుండి శాండ్విచ్ చేసి ఫస్ట్ పాకిస్తాన్లో న్యూక్లియర్ వెపన్సే ఉండకుండా చేయాలి. ఫస్ట్ పాకిస్తాన్ను డీన్యూక్లియరైజ్ చేయాలి అన్నమాట. ఇరాన్ ఫతే 110, షహాబ్, జుల్ఫగర్ వంటి మిజైల్స్ ద్వారా ఖతార్, బెహ్రీన్, ఇరాక్, సిరియా పైన దాడులు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. షాహెద్ 136, మొహాజియా వంటి డ్రోన్స్ ద్వారా దాడులు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నేను ఓడిన్ స్కూల్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. దీని గురించి నేను మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. జై హింద్.